జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో 5వ తరగతి చదువుతున్న 6 విద్యార్థుల దుర్మరణం గ్రామమంతా దుఃఖ సాగరంతో మునిగిపోయింది. మృత్యువాత పడ్డ విద్యార్థులు సరదాగా గ్రామానికి శివారణ గట్టు పైభాగంలోని నీటి కుంట వద్దకు ఈత కోసం వెళ్లారు. దురదృష్టవశాత్తు నీటి కుంటలో ఈదుతూ నడి మధ్య లోతుగా ఉన్న చోట అందరూ గుంతలో మునిగి చనిపోయారు. ఈ హృదయ విధాకర ఘటనపై చిగాలి గ్రామం నుంచి మా ప్రతినిధి బసవరాజు మరింత సమాచారం అయితే అందిస్తారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో నిన్నటి రోజు 6 విద్యార్థులు ఈ నీటి కుంటలో పడి చనిపోయారు. ప్రస్తుతం నీటి కుంట వద్ద ఉన్నాము. అయితే ఏదైతే నిన్న బడి వదిలాక 3 గంటల 30 నిమిషాల తర్వాత వాళ్ళంతా ఇంటికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మనము చెరువు దగ్గర పిల్లలు బట్టలు చూస్తూ ఉన్నాము. పిల్లలు బట్టలు కూడా ఇక్కడే వదిలేశారు. ఇందులో ఒక విద్యార్థి అయితే ఆ స్కూల్ డ్రెస్ కూడా అలాగే వేసుకొచ్చాడు. అంటే స్కూల్ వదిలినాక ఇంటికాడికి వెళ్ళి బ్యాగ్ పెట్టేసి వీళ్ళంతా కూడా 7 మంది చెరువుకు వచ్చినట్లు మనకు తెలుస్తూ ఉంది. 7 మందిలో ఏదైతే శశికుమార్, అదేవిధంగా కిన్నెర సాయి కిరణ్, వినయ్, దుర్గాప్రసాద్తో పాటు మరో 2 ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ఇందులో 2 ఒకే అన్నదమ్ముల కుమారులు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా మృతి చెందిన పరిస్థితి. ఇక్కడ చెరువు ఈ స్కూళ్ళకు కానీ గ్రామానికి కానీ సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఎవరు గమనించని పరిస్థితి. మరి అంటే అక్కడ బట్టలు వదిలేసాక వాళ్ళు ఏదైతే ఈ చెరువు అంటే ఇక్కడ ముందు ప్రస్తుతం అయితే అంటే అడుగు పెట్టే ముందు అయితే చెరువు అంత లోతుగా కనిపించదు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చేసి అంటే ఈత రాని సమయంలో సరదాగాను అంటే ఒకరిని బట్టి ఒకరు నడుచుకుంటూ అంటే ఇక ఈ గుంతలోకి వెళ్ళిన పరిస్థితి. ఇలా వెళ్తూ ఏదైతే వాళ్ళకి మోకాల వరకు నీళ్ళు రావడము లేదా ఇంకా ఇంతే ఉంటుంది, చెరువు అంతా కూడా ఇట్లే ఉంటుంది, లోపలికి లేదని వాళ్ళు ఇట్లా ముందు వెళ్తూ ఈ విధంగా వెళ్ళిన పరిస్థితుల్లో మనకు స్థానికులు చెప్తున్న దాన్ని బట్టి ఏదైతే ఆ గట్టు చివరన అక్కడ ఇంకా లోతుగా ఉంది. ఆ లోతుగా ఉండడం వల్లనే వాళ్ళంతా కూడా సడన్గా అందరూ ఒకరిని వెంట ఒకరు పడినట్లు తెలుస్తూ ఉంది. మరి ఈ విధంగా ఇది ఈ చెరువు 6 విద్యార్థులను కబళించి మింగిన పరిస్థితి. అంటే ఈ గ్రామస్తులంతా విషాదవదనంతో ప్రతి ఇంట పిల్లల యొక్క మృతదేహాలు పెట్టుకుని రోధిస్తున్న పరిస్థితి, తల్లి పిల్లలు. కాబట్టి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో అంటే ఈ చెరువు ఇక్కడ కొందరు వచ్చారు, వాళ్ళు అంటే పరిసర గ్రామాల నుంచి కూడా వచ్చారు. ఇది చూద్దాము 6 చనిపోయారు ఏంటి పరిస్థితి అని చెప్పండి. ఈ దుర్ఘటన జరిగింది, ఎంత బాధ అనిపిస్తుంది? చాలా 6 కుటుంబాలు పిల్లలు పోయిందానికి చాలా బాధాకరంగా ఉంది. ఇది పెద్ద కుంట బడి స్కూల్కి ఇక్కడ చాలా దవ్వు ఉంది. గుంత బాగా జేసీబీలతో పెట్టినట్లు లోతుకుంది. 6 మంది విద్యార్థులు, చాలా బాధాకరమైన విషయం ఇది. చిగిలి గ్రామంలో ఒకటే గ్రామంలో కాబట్టి చాలా బాధమే. నిన్న నైటు ఈరోజు పొగలాల పుల్లు భారీ మంది ఉన్నారు ఇక్కడ. చాలా ఇట్లావి గవర్నమెంట్ కూడా చర్య తీసుకొని దీనికి ఏమోటి చేయాలా. ఇట్లా ఆడ కొండలు ఉండవు, ఆడ గుట్లు ఉండవు అంటే ఆడ గుంతలు పెట్టేది ఎవరు స్వతంత్రం చేసుకొని వాళ్ళు చేసుకుంటుంటారు. అధికారులు ఎవరేం పట్టించుకోరు. ఆడ జేసీబీలు ఉన్నట్టు పెట్టుకుంటారు, పోతారు. ఇప్పుడు పిల్లలు విచారం 6 మంది పిల్లలు పోయినారు, ఎవరు తెచ్చిస్తారు 6 మంది పిల్లల్ని? ఇట్లా స్కూల్కి పోయిన తర్వాత ఇట్లా పోతే ఏం చేస్తాము? ఇట్లా పని చేయరాదు ఎవరైనా కానీ. ఊర్లో వాళ్ళు కూడా అంతా దీన్ని జేసీబీలతో తీసేటప్పుడు అరికట్టుకోవాలి ఊరంతా కలిసి. ఇట్లా చేస్తే ఎవరు రేపొద్దున పిల్లలు తెచ్చిస్తారు? ఆ పిల్లలు వాళ్ళని గరిసి తోలుకొని డబ్బులు కుప్పేసుకుంటారు కానీ తోలుకొచ్చే వాళ్ళు ఎవరున్నారు? ఇట్లా పని చేయరాదని కోరుతున్నాము. వృద్ధురాలు 6 మంది చిన్న పిల్లలు చనిపోయారంటే ఎంతో బాధతో పక్క గ్రామం నుంచి వచ్చింది. ఈ దుర్ఘటన జరిగింది, చెప్పమ్మా. సార్, ఇది మా గ్రామం సభని సిగిలి మేము అందరూ చూసడానికి వచ్చినాము. 6 మంది పిల్లలు ఈ గుంతలో మునిగి చనిపోయినారు. మేమంతా బాధ ఉండేదానికి అందరూ పక్కన పల్లెల్లో అందరూ వచ్చి చూసిపోయాక వచ్చినాం. సో చాలా బాధతో చుట్టుముట్టు ప్రజలంతా కూడా వస్తున్న పరిస్థితి వీళ్ళైతే చెప్తా ఉన్నారు. ఏదైతే మైనింగ్ సంబంధించి అధికారులు ఇలా చూసి చూడని మూలంగా ఇదంతా జరిగిందని చెప్తున్నారు. కొందరు అక్కడ వస్తున్న పరిస్థితి. ఈ చెరువు ఎట్లా చనిపోయారు, 6 ఏ విధంగా ప్రాణాలు వదిలేరు, అది ఎంత పెద్ద చెరువు అని చూస్తుంటే ఇక్కడ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి. మరి ఈ పరిస్థితి అంటే ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఆ కుటుంబాలను ఆదుకోవాలి, అన్ని రకాలుగా చూసుకోవాలి. అదేవిధంగా ఏదైతే తల్లిదండ్రులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి లేదు. అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు కావచ్చు కొంచెం క్లాసులో అవేర్నెస్ చేసి, ఏంటంటే ఈ సరౌండింగ్ అంతా ఈ కుంటలు ఉన్నాయి. ఎస్పెషల్లీ మనం చూసాము, ఫస్ట్ నుంచి చూస్తూ వస్తున్నాము. ఈ కొండ ప్రాంతం అంతా కూడా సుమారు 30-40 గుంతలు పెట్టి గరుసు తవ్విన పరిస్థితి. ప్రతి చోట కూడా నీళ్ళు ఆగినాయి. అంటే ఇక్కడ మనుషులు పడి చనిపోతారా, పిల్లలు పడి చనిపోతారా, లేదా పశువులు పడతాయా, ఎవరికి తెలియని పరిస్థితి. ఒకవేళ పొరపాటున చనిపోతే కూడా గుర్తుపట్టనంత పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే నిన్న జరిగిన ఘటనే 7 విద్యార్థుల్లో 6 చనిపోతే ఒకడు అక్కడ నుంచి భయపడి వచ్చి చెప్పడం వల్ల ఈ 6 మృతదేహాలు గుర్తించడం జరిగింది. లేకపోతే అది కూడా చాలా ఆలస్యమయ్యేది.
సో ఖచ్చితంగా అయితే అధికారులు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మృతుల కుటుంబాలకి ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్